ఒక వ్యక్తి మంచివాడు అని చెప్పగలిగిన ప్రధాన సూచన ఏంటో తెలుసా? మంచి నోరు. అందుకే సాధారణంగా అంటారు, నోరు మంచిదైతే ఊరు కూడా మంచిది. నీ నోరు మంచిది కాకుండా నువ్వు మంచివాడివి కావడం అసాధ్యము. వింటున్నారా? నీ నోరు మంచిది కాకుండా, అమ్మ సహోదరి, నువ్వు మంచిదానివి కావడం నీ వల్ల కాదు. అసలు నువ్వు మంచోడివి కాదో తెలియచేసేది పక్కోళ్ళు కాదండి, తెలియచేసేది నీ నోరే. నీ నోరే చెప్పేస్తుంది నువ్వు మంచోడివో చెడ్డోడివో. అడుగుతున్నా, నీ స్నేహితులు చెప్పగలరా నువ్వు మంచివాడివని? నీ బంధువులు చెప్పగలరా నువ్వు మంచివాడివని? నిన్ను కన్న పేరెంట్స్ చెప్పగలరా నువ్వు మంచి కుమార్తెవి, మంచి కొడుకువని? నీ పిల్లలు చెప్పగలరా మా నాన్న మంచోడని, మా మమ్మీ మంచిదని? వెలుగులో నడవండి, అలా నడిచే వారిలో కనిపించే ప్రధాన లక్షణము మంచితనము. మా అబ్బాయి చాలా మంచోడండి, మా అమ్మాయి చాలా మంచిదండి చెప్పగలరా? తమ్ముళ్ళు చెల్లెళ్ళు, నీ నోరు మంచిది కానప్పుడు ఖచ్చితంగా నువ్వు మంచివాడివి ఎప్పటికీ కాలేవు. ఎందుకో తెలుసా? నీ హృదయము నిండిన దానిని బట్టి నీ నోరు మాట్లాడుతుంది. నీ హృదయము పాపముతో నిండిపోయింది అనుకోండి, నీ నోరు పాపిష్టి మాటలే మాట్లాడుతుంది. నీ హృదయము జారత్వముతోనో కాముకత్వంతోనో నిండిపోయింది అనుకోండి, నీ నోట్లోంచి వచ్చే మాటలన్నీ కూడా అవే. కాబట్టి నీ నోరు సెలవిస్తుంది, నీ నోరు సాక్ష్యం ఇస్తుంది. ఏమని? నువ్వు వ్యర్థుడవని, నువ్వు దుర్మార్గుడవని. యోబు గ్రంథము 15వ అధ్యాయం. సమయం వచ్చింది కనుక చూపిస్తున్నాను. యోబు 15వ అధ్యాయము, యోబు గ్రంథము 15 3వ వచనము. వ్యర్థమైన సంభాషణల చేత వ్యాజ్యమాడ తగునా? ఉన్నారా మన మధ్య? అస్తమాను ఆర్గ్యుమెంట్ చేస్తూ ఉంటారు, పనికి మాలిన చెత్త విషయాల కోసం ఆర్గ్యుమెంట్ చేస్తూ ఉంటారు. బైబిల్ సెలవిస్తుంది, వ్యర్థమైన సంభాషణల చేత వ్యాజ్యమాడ తగునా? నిష్ప్రయోజనమైన మాటల చేత వాదింప తగునా? కొంతమందికి అదొక మాయరోగం, ఎప్పుడు వాదిస్తూనే ఉంటారు. కొంతమందికి అదొక జబ్బు, ఎప్పుడు చూసినా గొడవ పడుతూనే ఉంటారు. కొంతమందికి అదొక మానసిక రోగం, ఎప్పుడు చూసినా వ్యాజ్యమాడుతూనే ఉంటారు, ఆర్గ్యుమెంట్ చేస్తూనే ఉంటారు, వాదులాడుతూనే ఉంటారు, గొడవ పడుతూనే ఉంటారు. బైబిల్లో ఉందండి, వ్యర్థమైన సంభాషణల చేత వ్యాజ్యమాడ తగునా? నిష్ప్రయోజనమైన మాటల చేత వాదింప తగునా? నీవు భయభక్తులను వ్యర్థము చేయుచున్నావు. దేవుని పట్ల ఉండవలసిన భయమును భక్తిని వ్యర్థం చేసుకుంటున్నావు నీ పనికి మాలిన వాగ్వాదముల వల్ల, ఆర్గ్యుమెంట్ల వల్ల. 2, దేవుని గూర్చిన ధ్యానమును హీనపరుస్తున్నావు. ఎవరైతే క్రైస్తవులుగా పిలువబడుతున్న వారు మాటిమాటికి ఆర్గ్యుమెంట్స్కు దిగిన, తగాదాలకు దిగిన, పోట్లాట్లకు దిగిన, వాగ్వాదాలకు దిగిన, వ్యర్థమైన సంభాషణల చేత వాదించే ప్రయత్నం చేసిన, వాస్తవంగా నీకున్న భయాన్ని, భక్తిని నువ్వు పాడు చేసుకుంటున్నావు. దేవుని పట్ల నీకున్నటువంటి నమ్మకాన్ని వమ్ము చేసుకుంటున్నావు. బైబిల్ సెలవిస్తుంది, దేవుని గూర్చిన ధ్యానమును హీనపరుస్తున్నావు. నీ మాటల వలన నీ పాపము తెలియబడుచున్నది. వంచకులు పలుకులు నీవో పలుకుచున్నావు. నీ నాలుక, నీ నోరు నీ దోషమును నిరూపిస్తుంది. నేను కాదు, నీ మాటలే నీ దోషమును స్థాపించుచున్నవి. నీ పెదవులే నీ మీద సాక్ష్యము పలుకుచున్నవి. ఫ్రెండ్స్, నువ్వు మంచివాడివా? అయితే నీ నోరు కుదురుగా ఉంచుకో. వ్యర్థమైన వాటిని రానివ్వకు, వ్యర్థంగా వాదులాడకు, అనవసరంగా నోరు పడేసుకోకు, అనవసరంగా నోరు జారకు.